మరియు రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు మరియు డివిజన్ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క వాతావరణాన్ని మాకు ఏర్పరిచిన ఈష్ ఆనంద్ బాబు రెసిడెన్షియల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున భారతీయ జనతా డాక్టర్ నరసింహ గౌడ్ గారు, అలాగే ఆనందన గారు, తర్వాత సుదర్శిని గారు, తర్వాత బాలచంద్రన్న గారు, తర్వాత పట్టా నాగరాజన్న గారు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మన జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఎవరు మన పక్క నాగరాజు ఉన్నారు చెప్పండి. ఈటల రాజేందర్ గారు మన యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు. ఈ ప్రాంత ప్రజలకు కాదు, ఆ రూట్లలో వెళ్ళేటటువంటి అల్వాల్ సంబంధించినటువంటి అనేక రైల్వేకి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల యొక్క ఫౌండేషన్ కానీ ఇనాగ్రేషన్ కానీ శ్రావణ్ గారు సార్ అందరినీ పరిచయం చేస్తారు. మన అందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా ధనంజయ గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరు పేరు పేరుకి ఎవరైనా మర్చిపోయితే కూడా తిట్టదు, ఎందుకంటే ప్రెస్ మీట్ స్టార్ట్ చేయాలి కాబట్టి. ఆర్కే శ్రీనివాస్ గారు, అదేవిధంగా రమేష్ గారు, వర్మ గారు, ధనరాజు గారు, పక్క నాగరాజు గారు. ఒకటే మళ్ళీ అంటున్నా, వాళ్ళు గంటపడ తురుముకాళ్ళు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది, 10 ఏళ్ళు ఉంది కదా. ఎంపీ కూడా వాళ్ళే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళనే, ఎంపీ వాళ్ళనే. ఎందుకు కట్టలేకపోయిందో వాజ్పేయి కూడా గెలిచింది, ఎందుకు కట్టలేకపోయింది సభ్యులు కూడా గెలిచింది చెప్పండి. ఎందుకు చేయలేకపోయిందో, ఎందుకు ఇవ్వలేకపోయిందో ఒక బొల్లాల గెలిచింది లేదా అప్పుడు సమస్యలు. ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చి ఈటల అందరూ ఎంపీ గారు గెలిచినాక పుట్టుకొచ్చినాయా? మాట్లాడడం వస్తే ఏంటంటే నా స్థాయి సరిపోతుందని మాట్లాడుతున్నాను. బాగుండదు. ఎన్నికైన తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి నిర్దిష్టంగా పూర్తి చేసిన వర్క్ ఏదన్నా చాలా ఉన్నాయి. వాళ్ళు చిన్నవి 10 కోట్లు, 5 కోట్లు, 4 కోట్లు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇవాళ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటే వెంటనే అయిపోతుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ పని చేసిన డబ్బులు రావట్లేదు అనేటువంటి భయంతో టెండర్లకు కూడా రాని పరిస్థితి ఉన్నది, సకాలంలో పనిచేయని పరిస్థితి తప్ప. ఇవాళ లేకపోతే మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ 4 మావలు ఉన్నారు కాబట్టి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల వర్క్ చేసింది. వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటుంది. నేను స్వయంగా ఒక ఎంపీనై మరి వెంటనే పనులు ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్రంలో వచ్చేది కేవలం ఈ రైల్వేస్. నేను వచ్చిన తర్వాత ఒక 3 ప్రాజెక్టులకు ప్రతిపాదన పెట్టా. ఒకటి బాలనగర్ నుంచి నర్సాపూర్ రోడ్కి, అది స్టేట్ హైవే ఉంది, నేషనల్ హైవే తీసుకొని ఒక ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మించాలని చెప్పి, టీవీ ఎక్స్ప్రెస్ ఎట్లయితే ఉందో మెడిపడుతుంది అట్లాంటి ఎక్స్ప్రెస్ లైన్ నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదన నడుస్తాను. 80 నగర్ నుంచి తుర్కేయం గాంధీ లాల్ సార్ రోడ్లో కూడా అడుగుబడి నడుస్తాను. ఒకటి 8 నగర్ నుంచి హయత్ నగర్ దాకా 550 కోట్ల రూపాయలతోటి ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం. ఇలా ఉన్నాయి. ఇవాళ మేము దీన్ని కూడా ఇక్కడ సికింద్రాబాద్ జూబిలీ నుంచి మొదలుపెట్టి శామీర్పేట వరకు, అదేవిధంగా ఎలిమినాయ్ నుంచి హైదరాబాద్ వరకు ఈ 2 లైన్లలో మెట్రో కాకుండా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ప్రతిపాదన పెట్టినాం. రైల్వే వచ్చినాయి మరి ఒకటే వచ్చినాయి ప్రతిపాదన పెట్టినా మీరు. నేను అడుగుతున్నా, ప్రతిపాదన మత్తు దరఖాస్తు చేస్తారు కానీ చేసుకోవడం రాదు. మరి శిలాపలకాలు వేసిన తర్వాత కూడా ఎందుకు కాలేదు? ఎవరు వేసిన శిలాపలకాలు? ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిండు? 10 ఏళ్ళు అయితే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా.
ఇవాళ అంటున్నా కదా గవర్నమెంట్ చేస్తున్నా, దరఖాస్తు ఇస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి అంతకుముందు మీ మామూలు ఎమ్మెల్యే కదా మరి అట్లాంటి ఏదో చేయకపోతుంది అన్ని వట్టి మాటలు. కాళ్ళు తమిళ తండ్రి అంటారు, మాటలు కూడా తాడితే కానీ కాళ్ళు తమిళ తండ్రి అంటారు. కొత్త కొత్త వచ్చింది ఉంటుంది ముందు పెడుతుంది. 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక వారం నుంచి దీక్ష చేస్తుంది. ఆ విలీనం కాకుండా మీరే అడ్డుపడుతున్న ఆరోపిస్తుంది. అయితే ఒక మాట ఏంటంటే ఒక కంటోన్మెంట్ కాదు, ఇది దేశవ్యాప్తంగా కంటోన్మెంట్, ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాదు కదా. కేంద్ర ప్రభుత్వం పాలసీ మాత్రం తీసుకుంటుంది. మేమేం కప్తా అంటే మేమేం అడ్డుకుంటాం కాదు. కానీ మేము చేయగలిగే, నేను కోరగలిగే ఒకటి ఉంటే కోరినది. ఎన్నికలు లేక 5 ఏళ్ళు అవుతున్నాయి, తక్షణమే ఎన్నికలు నిర్వహించండి, పాలక మండలిని మాత్రం పునరుద్ధరించండి, లేకపోతే అది ఇబ్బందులుగా ఉంటాయని చెప్పి నేనే దరఖాస్తు వచ్చాను. రెండు సార్లు వచ్చాను. మీరు ఈ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి కదా, ఆ కంటోన్మెంట్ జీఎస్ఎంసీలో విలీనం చేయాలని ఉందా లేదా? ప్రజలు మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఉంచండి, ఈ పచ్చదనం ఉండదు, లేకపోతే కాంక్రీట్ జంగల్ మారిపోతుంది. సికింద్రాబాద్ నుంచి కంటోన్మెంట్ ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడికేమో వడగాళ్ళు వస్తూ ఉంటాయి, ఇక్కడ చల్లగాళ్ళు వస్తూ ఉంటాయి, 2-3 డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఈ 25 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు ఏం కాంక్రీట్ జంగల్ అది ఇంత ప్రశాంతం లేకుండా చేస్తారంటే కూడా ఉన్నారు. ఇక్కడ రకరకాలు ఉన్నాయి, ఒక రకం లేదు. నచ్చిన వాళ్ళు కొంచెం మంచి ఏమంటారు, కొంచెం మంచి లైఫ్ అలవాటు పడాలంటే మాకు చేయదంటారు. ఇట్లా మిక్స్డ్ అయినా ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద మంచి చెడు ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేసినా కానీ కట్టుబడి ఉంటాం. ఇది కూడా చెప్పండి సార్.